హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్వీ సిస్టర్స్. ఈ వీడియో ఏంటంటే మా కాలేజ్లో ఆరాధ్య ఈవెంట్ జరుగుతుంది. సో మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో షూట్ చేశాను. సో ఫస్ట్ మార్నింగ్ లేవగానే రెడీ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్ళాము. పూజ చాలా బాగా జరుగుండే. దాని తర్వాత ఒక క్లాస్ ఉంటే క్లాస్ అటెండ్ అయ్యి ఇంకా ఈవెంట్స్ పనులు స్టార్ట్ చేశాం. హే గాయ్స్, మేనేజ్మెంట్కి ఇంకా లెక్చరర్స్కి ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ తీపివ్వడానికి వచ్చినాం ఇప్పుడు. What's coming next? Aradhya 24. అన్ని డిపార్ట్మెంట్స్ లెక్చరర్స్కి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంటే దీని ఛానల్, మా ఛానల్ కాదు, మా ఛానల్ వేరే ఉంది, తర్వాత చెప్తుంది. సో మేమైతే ఇప్పుడు స్టేషనరీ షాపింగ్కి వచ్చినాము. ఎందుకంటే మా కాలేజ్లో గణేష్ सेंटर फ्रूट कैसी जीभ लड़ाई. సో మేమైతే ఇప్పుడు స్టేషనరీకి వెళ్ళి మొత్తం ఊరంతా తిరిగి తంబోలా కోసం వచ్చినాము. ఏమైనా దొరికింది అనుకోండి. అంటే మా బ్రెయిన్ పనిచేసలేదు, ఇవన్నీ తెచ్చినాం. దీనికి రీజన్ ఏంటిదంటే మా కాలేజ్లో ఆరాధ్య ఉంది, అంటే గణేష్ ఫెస్టివల్ ఉంది కదా, గణేష్ చతుర్థికి మేము గణేష్ పెట్టినాం. సో అది ఈవెంట్స్ కండక్ట్ మేమే ఇస్తున్నాం, మా బ్యాచ్ 2K22 బ్యాచ్. సో దానికి సామాన్లు అన్ని మేము తెచ్చినాం అనమాట. ఈవెంట్ ఆర్గనైజర్స్ ఇప్పుడే వచ్చాం. ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఈవెంట్ కండక్ట్ చేయాలి. బాయ్ గైస్. బాయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి కొంచెం ఫ్రెష్ అయ్యి ఈవెంట్ ప్లేస్ వెన్యూకి వెళ్తున్నాము. ఎందుకంటే అన్నీ అరేంజ్ చేయాలి కదా. కొంచెం సేపు అయితే సీనియర్స్ వాళ్ళందరూ వస్తారు, వాళ్ళకి గేమ్ అనేది కండక్ట్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు నేను సాత్విక్ అయితే ఉన్నాం. డీటెయిల్ అయితే వెళ్తాను, వెళ్ళిపోలేదు, ఇంకా రాలేదు. కాల్ చేసినాం, లిఫ్ట్ చేయట్లే. సో మేము వచ్చేస్తున్నాం. మేమైతే ఇప్పుడు వెన్యూ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాం ఏం చేస్తాము. అంతా అరేంజ్ చేసుకున్నాం గైస్. ఇప్పుడు ఇంకా ఎవరు రాలేదు, పర్మిషన్స్ అన్ని డన్. సో అందరు వచ్చే గ్యాప్ లో దేవుడి దగ్గరికి వెళ్ళేసి వస్తాం. ఈవెంట్స్ అంతా మంచిగా జరగాలని మొక్కుకుందాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. దేవుడికి మొక్కుకుందాం మంచిగా. సో అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసాము. మా బ్యాచ్ వాళ్ళు ఒక్కొక్కరు మెల్లిగా వస్తుండే, కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండే, ఎందుకంటే ఇంకా సీనియర్స్ ఎవరు రాలేదు. కానీ ఇంకా టైం లేదు అని చెప్పి ఈవెంట్ స్టార్ట్ చేసాము. మాకు 2 hours టైం ఇచ్చుండే. సరే అని చెప్పి ఇంకా రూల్స్ అన్నీ చెప్పేసి గేమ్ స్టార్ట్ చేసాము. అలా మా బ్యాచ్ వాళ్ళతో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యే వరకు సీనియర్స్ కూడా వచ్చి జాయిన్ అయ్యి ఉండే. సో చాలా ఎగ్జైట్మెంట్తో సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ చేసాం. అలా తంబోలా 3 rounds కండక్ట్ చేసాము. చాలా ఎంజాయ్ చేశారు అందరూ, ఫుల్ ఫన్ ఉండే. దాని తర్వాత విన్నర్స్కి గిఫ్ట్స్ ఇచ్చాము. తంబోలా అయిపోయిన తర్వాత అంతాక్షరి గణేష్ మండపం దగ్గర స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ మ్యామ్ వాళ్ళు వెళ్ళిపోతామన్నారు. సో సరే అని చెప్పేసి ఇంకా లెక్చర్ గ్యాలరీలోనే స్టార్ట్ చేసాము. ఒక 10-15 minutes ఉండి మళ్ళీ గణేష్ మండపం దగ్గరికి వెళ్ళిపోయాము.
అందరూ వెళ్ళిపోతున్న టైంకి స్క్రీన్లో సాంగ్స్ పెట్టిల్లు, ఇంకా అందరూ ముందుకొచ్చి డ్యాన్స్ చేశారు. ఫుల్ క్రేజీ ఉండే అసలు. గైస్ సక్సెస్ఫుల్గా ఈవెంట్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా సరదాగా కాసేపు అంతాక్షరి ఆడతాం. నేను నువ్వంటూ వేరైనా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా చెలియ 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 కలలు నదిలో మునిగి ఉన్న Hey guys, meet Miss Tejaswini, Miss Shruti. ఈవెంట్కి వీళ్ళు రాలే గాయస్. అంత కష్టపడి మేము ఆర్గనైజ్ చేస్తే ఫ్రెండ్ మరి కొంచెం వీడియోలు తీయడానికి అటో ఇటో అని చెప్పి రావాలి కదా గాయస్. రాలే, లాస్ట్ అంతా అయిపోయాక డాన్స్ చేసే టైంకి వచ్చింది. ఏం చేసి అది కూడా హే గాయస్, సక్సెస్ఫుల్గా ఈవెంట్ కంప్లీట్ చేసుకొని హాస్టల్కి వచ్చేసాం. చాలా బాగా జరిగింది గాయస్. ఇంకా రేపు చూడాలి డే 1 ఈవెంట్ డన్.